హలో, నమస్కారం. మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటూ ఉంటాం. 'నాన్న పులి వచ్చే' అని. ఈ సామెత, ఈ కథ మనం ప్రతి వాళ్ళం బహుశా మన జీవితంలో ఒకటిసారైనా విని ఉంటాం. కానీ దౌర్భాగ్యవశత్తు మన పోలీస్ వ్యవస్థకు ఈ కథ షూట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ 'నాన్న పులి వచ్చే' అని ఎవరైనా ఎన్ని సార్లు కాల్ చేసినా లేదా పిలుపు వచ్చినా కూడా వాళ్ళు దానికి ప్రతిస్పందించవలసి ఉంటుంది. చేయాలి కూడా. లేకపోతే ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు గాబట్టి, దానికి ప్రతిస్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే చాలా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలుంటాయి గాబట్టి, అలాంటి వాటిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఈ 'నాన్న పులి వచ్చే' అనే కథ. ఈ మధ్య ఈ 2, 3 రోజుల ముందు మీకు ఢిల్లీలో మెట్రోలో ఒక చాలా పెద్ద తీవ్రవాద కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ మెట్రోలో మీకు కొన్ని పోస్టర్‌లు వెలిగాయి. ఆ పోస్టర్‌లలో ఈ జిహాదీ సాహిత్యం గాని, జిహాద్‌కు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు గాని, వాక్యాలు గాని కనిపించాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఈ ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగి, ఇది ఎక్కడి నుంచో వచ్చాయని దాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించారు. అది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినట్టుగా వాళ్ళు ధృవీకరించారు. ఆ పీడీఎఫ్ ఏమో బంగ్లాదేశ్ నుంచి ప్రింటర్‌కి పంపించబడింది అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఒక 8 మందిని ఏదో అరెస్ట్ చేశారు కూడా. అయితే ఒక ఈ మధ్యలో దీనికి సంబంధించి ఒక మెయిల్‌ను కూడా మెయిల్ కూడా వచ్చింది లష్కర్ ఎ తోయిబా నుంచి. ఆ మెయిల్ యొక్క కథనం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో విస్ఫోటనాల గురించి హెచ్చరించడం జరిగింది. మేము లష్కర్ ఎ తోయిబా మేము విస్ఫోటనాలు జరుపుతాం. పోలీసులు రంగంలోకి దిగారు. అవి ఒకటి చాందనీ చౌక్ లో ఉన్నటువంటి దేవాలయం దగ్గర గాని, రెడ్ ఫోర్ట్ లాంటి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాంటివి కొన్ని సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగారు, అన్ని పరిశోధనలు చేశారు, కానీ ఏమీ దొరకలేదు. కానీ ఇది పూర్తిగా వాళ్ళు పంపించిన మెయిల్ ద్వారా పంపించిన సమాచారం పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా కూడా లేదు అని, అందులో వాళ్ళు సూచించినటువంటి కొన్ని ప్రదేశాల్లో ఏమీ లేకపోయినప్పటికీ వాళ్ళు అందులో సూచించినటువంటి ఒక సంఘటన మాత్రం జరిగింది. పంజాబ్‌లో ఒక పాకిస్తాన్‌కు బార్డర్‌గా ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దుల్లో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గురుదాస్పూర్ అనే జిల్లాలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర 2 పోలీస్ ఆఫీసర్‌లను చంపబడ్డారు వాళ్ళు. అది కూడా వాళ్ళు ఏ సిచ్యువేషన్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చేతుల్లో జేబుల్లో 2 చేతులు పెట్టుకొని అలాగే చనిపోయి ఉన్నారు. ఇది అంత సులభంగా తీసుకునే విషయం కాదు అని అప్పుడు గాని పోలీసులకు అర్థం కాలేదు. వాళ్ళు అప్రమత్తంగా చూశారు. అయితే ఈ 8 మందిని అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దీని వెనకాల షబ్బీర్ అహ్మద్ లోన్ అనే ఒక భయంకరమైనటువంటి తీవ్రవాది ఉన్నాడు అని. వాడు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నాడు. వీడు బంగ్లాదేశ్‌లో ఎలా ఉన్నాడు అంటే 2007లో వాడు భారతదేశంలో పట్టుబడ్డాడు. జైల్లో వేశారు. 2018లో అనుకుంటాడు వాడు పేరోల్‌లో బయటికెళ్ళాడు. బయటికెళ్ళి బంగ్లాదేశ్ పారిపోయాడు. అక్కడి నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికీ ఈ దేశంలో చాప కింద నీరులాగా ఏం జరుగుతుందో అని మేము రోజు హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ ఎవరు సాధారణమైనటువంటి మనుషులు పట్టించుకోవడం లేదు. కానీ పోలీసులు చాలా శ్రద్ధగా వీక్షిస్తున్నారు, పట్టించుకుంటున్నారు. లేదని మనం చెప్పలేదు. ఎందుకంటే పోలీసులపై
ముఖ్యంగా ప్రభుత్వ పోలీస్ ఏజెన్సీలపై వాళ్ళు పట్టుకున్న ఆరోపణలు వస్తాయి, పట్టుకోకపోయిన ఆరోపణలు వస్తాయి, వాళ్ళ మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఈ సో కాల్డ్ సెక్యులర్ గాళ్ళు కానీ, దాని తర్వాత వాళ్ళు దేశ ప్రేమిలుగా మారి వచ్చే వాళ్ళు చేసే కామెంట్లు కానీ ఇలాగే ఉంటాయి. అవి మనం వదిలేద్దాం. కానీ ఇది మనం రోజు హెచ్చరిస్తున్నటువంటి దానికి ఇది ఒక ప్రతిరూపం అని అనుకోవాలి. వీళ్ళేదో భయపట్టిస్తున్నారని చాలా మంది అనుకుంటారు. మేము భయపట్టించడం లేదు. వాస్తవాన్ని మీరు అంగీకరించండి, వాస్తవాన్ని పరిశీలించండి, మీ చుట్టూ ప్రాంతాల్లో మీ దేశంలో ఏం జరుగుతుందో మీరు గమనించండి అని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు తప్పు ఇక్కడ మన దగ్గర కూడా జరిగింది. ఎందుకంటే 2007లో వీడు ఈ షబ్బీర్ అహ్మద్ గౌన్ అన్నవాడు పట్టుబడ్డాడు. మన న్యాయ వ్యవస్థ ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో ఇది రుజువు చేస్తుంది. ఒకవేళ వాడిని అప్పుడే అజ్ఞాతంగా చంపబడ్డాడు అన్న ఒక వార్త వచ్చి ఉంటే వాడు ఇప్పుడు బంగ్లాదేశ్కు పారిపోయి ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు అంతెందుకు, ఈ ఢిల్లీలో జరిగిన విస్ఫోటనం 2025లో మనం చూసాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఆ విస్ఫోటనం జరగక ముందు పట్టుబడినట్లయితే దాదాపు సంవత్సరం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు. వాళ్లపై సానుభూతి స్లోగన్లు కూడా వచ్చేవి. ఇప్పుడు కూడా ఉన్న జైల్లో ఉన్నారు కదా కొంతమంది దానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ డాక్టర్లు ఒక తీవ్రవాద యూనివర్సిటీ స్థాపించుకున్నారు. వాళ్ళు కూడా బయటికి రావచ్చు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ రూపొందించబడింది. ప్రత్యేకంగా ఇలాంటి తీవ్రవాదులను ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళని నిరోధించడానికే ఈ న్యాయ వ్యవస్థ రూపొందించబడిందా అనే సందేహం కూడా మనకు కలుగుతుంది. ఈ చచ్చుబడిన న్యాయ వ్యవస్థ వల్లనే ఇలా జరుగుతుంది. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి ఈ న్యాయ వ్యవస్థనే పట్టుకుని వేలాడుతున్నాం. ఇంకా దాన్ని మార్పులు తీసుకొచ్చే ధైర్య సాహసాలు ఏ రాజకీయ నాయకుడు చేయడం లేదు అని మేము ఎప్పుడు నిరంతరం వ్యాఖ్యానిస్తూనే ఉన్నాం. తుప్పు పట్టిన బోల్ట్ లాంటి న్యాయ వ్యవస్థను పట్టుకుని వేలాడుతున్నాం మనం. ఇంకా ఇలాగే ఉంటది. ఇప్పుడు ఒకప్పుడు ఈ లష్కర్-ఏ తోయిబా యొక్క ప్రధాన తీవ్రవాది మన దేశంలో పట్టుబడ్డాడు. అప్పుడే మన కథ ముగించేస్తే సరే అయిపోయేది. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక విమానాన్ని హైజాక్ చేసి వాడిని విడుదల చేయించుకొని తీసుకెళ్లిపోయారు. వాడిని కథ అప్పుడే ముగించేస్తే విమానము హైజాక్ అయ్యేది కాదు, కొంతమంది తీవ్రవాదులను వదిలేసే పరిస్థితులు రాకపోయేది. కొన్నిటికి అప్పటిదప్పుడు పరిష్కారాలు చేయకపోతే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద తీవ్రవాద కేసులో జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించినటువంటి ఆ డాక్టర్లు కూడా రేపు కాలర్లు ఎగిరేసుకుంటూ బయటికి రావచ్చు వాళ్ళు జైల్లో నుంచి. బహుశా మీరు వింటున్నటువంటి వాళ్ళు చెప్పే నేను బ్రతికి ఉంటే ఆ కథనాన్ని కూడా మనం వీడియో చేద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ మీద నాకు చాలా నమ్మకం. అలాంటి న్యాయ వ్యవస్థలోనే ఉంటున్నాం. దీన్ని మార్పులు చేయగలిగే ధైర్యమైనటువంటి రాజకీయ నాయకుడు ఇంకా పుట్టడు కూడా. చచ్చుబడి తుప్పు పట్టినటువంటి న్యాయ వ్యవస్థను పట్టుకుని వేలాడుతున్నాం. నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎప్పుడో బ్రిటిష్ వాడు రూపొందించింది. వాడి లాభాల కోసం వాడు లాలించినటువంటి ఇస్లామిక తీవ్రవాద జిహదీలను పోషించడానికి, లాలించడానికి, శుశ్రూషించడానికి రూపొందించబడినటువంటి న్యాయ వ్యవస్థలు ఇప్పుడు కూడా మనం పట్టుకుని వేలాడు. దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. మరి అలా పట్టుకుని వేలాడితే రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు అలంకరించిన తర్వాత ఈ మార్పులు తీసుకురావడానికి వాళ్ళు ధైర్యం చూపించరు. ఎందుకంటే ఆ పదవి ఇక్కడ కదిలిపోతుందో కోల్పోతామో అని భయం. ఈ కీర్తికాంక్ష మనిషిని ఎంతగా దిగజారుస్తుంది అంటే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. వాని సిద్ధాంతాలు, వాని ఆలోచనలు అన్నీ వాడు సమాధి చేసేస్తాడు. ఈ కీర్తికాంక్ష లాంటిది చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వాడిని దిగజార్చేస్తుంది మనిషిని. ఈ కీర్తికాంక్ష ఇది చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకుల్లో సైతం మనం చూస్తూ ఎన్నుకోబడిన
దానికంటే ముందు వాళ్ళు చేసే ప్రసంగాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను మనం ఒకవేళ పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి పదవులు అలంకరించిన తర్వాత వాళ్ళ మనస్తత్వం మారిపోయి మనకెందుకులే ఈ రిస్క్, మనం ఎందుకు ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి, మనం ఎందుకు వీళ్ళ శత్రువులు కావాలి, ఈ పదవి కంటే పైన ఇంకా ఇంకే పదవులు ఏం లేవుగా మనం అలంకరించడానికి, దీన్ని కాపాడుకుంటే సరిపోతుంది అన్న ఆలోచనలు వాళ్ళకు వస్తుంది. దానివల్ల ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒక్కొక్కడిని తుప్పురేగలాగా తోలు తీసేలాగా చట్టాలు మార్చి అప్పటిదప్పుడు శిక్షించినట్లయితే ఈ పరిణామాలు ఇలా ఉండవు. చెప్తే మనం శత్రువులం, కానీ చెప్పక తప్పదు. ఇంత తీవ్రంగా చెప్పవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంత తీవ్రంగానే చెప్తాం మనం. వాళ్ళు చేసే మంచి పనులను ఎలాగైతే సమర్థిస్తామో, వాళ్ళని ప్రశంసిస్తామో, వాళ్ళు చేసే తప్పులను కూడా ఇలాగే సూచిస్తాం. మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ శాఖ మెంబర్లము కాదు, మేము ఉండదలుచుకోలేదు కూడా. ఒక పార్టీ మెంబర్ అంటే బానిస అని అర్థం. పార్టీ ఏ తప్పులు చేసినా కూడా వీడు సమర్థిస్తూనే ఉండాలి. అలాంటి మనస్తత్వం మనకు అసలే సరితూగదు, మనం చేయలేము పని. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పుగా వ్యవహరిస్తేనే మనం నిలదీసి ప్రశ్నించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి నాయకులు తప్పులుగా వ్యవహరిస్తే చప్పట్లు కొట్టే రకం కాదు మనం. అందుకే మనకి ఈ రాజకీయాలు మన ఒంటికి పడవు అని చెప్పేది. ఎవరు తప్పు చేసినా నిలదీసి అడుగుదాం, ప్రశ్నిస్తాం.